హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఐఫోన్ నుంచి ఐఫోన్ 13 మొబైల్ని ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఐఫోన్ నుంచి ఇదే మన మొదటి అన్బాక్సింగ్. అండ్ ఇలాంటి అన్బాక్సింగ్ ఐఫోన్స్ నుంచి మరిన్ని చేయడానికి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. అండ్ వీడియోని లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ మా ఫ్రెండ్ అర్జున్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఈ వీడియోకి సహకరించినందుకు అర్జున్కి ధన్యవాదాలు అయితే చెప్తున్నాను మీ ద్వారా. అండ్ అలాగే ఈ మొబైల్ ప్రైస్ చూసినట్లయితే మీకు దగ్గర 70,000 వరకు అయితే మీకు బేస్ వేరియంట్ అయితే ఉంది. కానీ మనకి ఈ ఫెస్టివల్ సేల్లో, దసరా ఫెస్టివల్ సేల్లో ఫ్లిప్కార్ట్ నుంచి ద బిగ్ బిలియన్ డే సేల్ అయితే స్టార్ట్ అయింది ఈ నెల 23 నుంచి అలాగే 30 వరకు. ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఐఫోన్ 13 బేస్ వేరియంట్ 128GB స్టోరేజ్ కల మొబైల్ మనకి దాదాపు 47-48 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో వచ్చిద్దని వాళ్ళే అన్ని ఆఫర్స్ కలుపుకొని వీళ్ళు ఇంక్లూడ్ చేసి అయితే ఫ్లిప్కార్ట్లో ఆఫర్ అయితే ఇచ్చారు. కానీ ఈ ఆఫర్ ప్రైస్లో అయితే చాలామందికి అయితే బుకింగ్ అయితే అవ్వలేదు. అండ్ బుకింగ్ అయినా కానీ కన్ఫర్మేషన్ మనకి తర్వాత రోజు లేదా 2 days తర్వాత క్యాన్సిల్ అయితే అవ్వటం జరిగింది. మా ఫ్రెండ్ అర్జున్కి మాత్రం 51,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే లభించింది, ఎటువంటి కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయకుండా. అండ్ ఇప్పుడు చూసినట్లయితే అవుట్ ఆఫ్ స్టాక్లో కూడా వెళ్ళిపోయింది. అంటే దగ్గర 20,000 వరకు డిస్కౌంట్ వచ్చింది. ఈ ఇంత డిస్కౌంట్ రావడం వల్ల మనం కొన్న మొబైల్ జెన్యూనా కాదా, లేదంటే ఎటువంటి సెకండ్ హ్యాండ్ మొబైల్ని మనకి అంటగట్టారా, లేదంటే రీఫర్బిషన్ మొబైల్ని, ఇటువంటి మొబైల్స్ని మనకి ఏదన్నా ఆఫర్లో వీళ్ళు ఇస్తున్నారా అన్నది చాలామందికి డౌట్ అయితే ఉంది. అండ్ నేను మొబైల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదే చెక్ చేశాను. ఐఫోన్లో ఈ ఆప్షన్ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అండ్ మీకు తెలియకపోతే ఈ ఆప్షన్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ మొబైల్ వచ్చిన తర్వాత. అండ్ అలాగే ఈ ఆప్షన్ ఎలా చెక్ చేసుకోవాలన్నది కూడా ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఐఫోన్లో మీరు ఏ వేరియంట్ తీసుకున్నా ఆ మొబైల్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. అలాగే సెట్టింగ్స్ నుంచి జనరల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే మీకు అబౌట్ కనిపిస్తుంది, అబౌట్ మీద క్లిక్ చేయండి. మీకు కింద మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఈ మోడల్ నెంబర్ మీకు ఎంతో స్టార్ట్ అయితే మీ మొబైల్ కొత్త మొబైల్ అని అర్థం. అలాగే ఎఫ్తో స్టార్ట్ అయితే మాత్రం రీఫర్బిష్డ్ మొబైల్ అని అర్థం. అండ్ ఎన్తో స్టార్ట్ అయితే మాత్రం రీప్లేస్మెంట్ మొబైల్ అని అర్థం. అలాగే పీతో స్టార్ట్ అయితే పర్సనలైజ్డ్ మొబైల్ అని అర్థం. ఇలా మీ మొబైల్ని మీరు కొత్తదా పాతదా ఎటువంటి మొబైల్ మీరు ఆఫర్లో కొన్నారని ఇలా అయితే మీరు ఐఫోన్ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇది తెలియకపోతే ఈ ఆప్షన్ని మీ ఫ్రెండ్స్ మొబైల్లో అయినా చెక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది ఇటువంటి కంటెంట్. ఇలా మీరు కొన్న మొబైల్ కొత్తదా పాతదా, లేదంటే ఎవరైనా యూజ్ చేసిన మొబైల్ మీరు కొన్నారా అన్నది మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే ఐఫోన్ 14 సిరీస్ కూడా లాంచ్ చేశారు రీసెంట్గా. ఐఫోన్ 14, 14 Plus, 14 Pro, 14 Pro Max. వీటి ప్రైసెస్ చూసినట్లయితే చాలా ఎక్కువగా అయితే ఉంది 13 సిరీస్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఎవరైతే ఐఫోన్ 14 బేస్ మోడల్ తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఐఫోన్ 14 కంటే ఐఫోన్ 13 బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఐఫోన్ 14కి ఐఫోన్ 13కి రెండింటికి మనకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. మీకు ఈ రెండింటిలో డిస్ప్లే కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. బ్యాటరీ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అలాగే చిప్ సెట్ చూసినా మీరు A15 బయానిక్ చిప్ సెట్ రెండింటిలోనూ సేమ్ చిప్ సెట్తో వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ అయితే టోటల్గా డిజైన్ కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే ఐఫోన్ 13 మీకు 4 core GPUతో వస్తుంది. అండ్ ఐఫోన్ 14 మీకు 5 core GPUతో వస్తుంది. ఒక కోర్ ఎక్కువ ఉండటం వల్ల మీకు ఎటువంటి డే టు డే యూసేజ్లో ఎటువంటి తేడా అయితే కనిపించదు. అండ్ ఇది పెద్ద విషయం అయితే కాదు. అండ్ ఐఫోన్ 14లో మనకి 2 అడిషనల్ ఫీచర్స్తో అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. కార్ క్రాష్ డిటెక్షన్. మనం కార్లో వెళ్తున్నప్పుడు మనకి సడన్గా యాక్సిడెంట్ అయితే మనకి ఎమర్జెన్సీ కాల్ అయితే ఆటోమేటిక్గా వెళ్తుంది. ఇది ఒక మంచి ఆప్షన్. అలాగే శాటిలైట్ కనెక్టివిటీ. మీరు మీ ఫోన్లో సిగ్నల్ లేని ప్రదేశానికి వెళ్తే ఈ శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా మీరు ఎమర్జెన్సీ కాల్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇండియాలో ఇంకా ఈ శాటిలైట్ కనెక్టివిటీ అనేది తీసుకొని రాలేదు. మేజర్గా ఈ 2 డిఫరెన్సెస్ మనకి ఐఫోన్ 13 అండ్ 14లో అయితే ఉన్నాయి. ఈ రెండింటి కోసం మీరు దగ్గర 20,000 వరకు అయితే ఎక్స్ట్రా పెట్టి ఐఫోన్ 14 అయితే పర్చేస్ చేయాలి. ఇంకా అది మీ ఇష్టం, కొనాలా లేదా అన్నది మీ ఒపీనియన్. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐఫోన్ 13 అయితే మనం ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అండ్ గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, ఐఫోన్ 13 బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది. అలాగే మీరు రైట్ సైడ్ చూసినట్లయితే బాక్స్కి ఎంఆర్పిని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. 79,900 రూపాయల ప్రైస్ అయితే కనిపిస్తుంది. అండ్ నేను అన్బాక్సింగ్ చేస్తుంది బేస్ వేరియంట్ 128GB స్టోరేజ్ అండ్ బ్లూ కలర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి నాకు డెలివరీ అయిన వెంటనే నేను వాళ్ళ ముందే నేను అన్బాక్స్ చేసి మొబైల్ ఉందా లేదా అన్నది కూడా చెక్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటే మనం ఒక ప్రోడక్ట్ పెడితే ఇంకో ప్రోడక్ట్ అయితే పంపిస్తున్నారు. ఎందుకంటే నేను 50,000 రూపాయలు పెట్టి కొన్నాను కాబట్టి చెక్ చేసుకున్నాను. అండ్ యథావిధిగా అయితే పెట్టేశాను. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ అయితే కనిపిస్తుంది. మొబైల్ని ఒకసారి పక్కన పెట్టేసేద్దాం.
మనకి బాక్స్ లోపల ఛార్జింగ్ కేబుల్ అయితే కనిపిస్తుంది. టైప్ సి టు లైట్నింగ్ కేబుల్ అండ్ అడాప్టర్ అయితే మీరు అడిషనల్గా కొనుక్కోవాలి సపరేట్గా. మనకి బాక్స్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఎప్పటి నుంచో మనకి బాక్స్లో ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మినీ బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్, అలాగే యూజర్ మాన్యువల్ అండ్ ఐఫోన్ స్టిక్కర్ కూడా మనకి ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు ఈ మినీ కాటన్ బాక్స్లో. అండ్ చూస్తున్నారు కదా, బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అనేవి ఇవే ఫ్రెండ్స్. అండ్ బాక్స్లో అయితే ఇంకా మనకి ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మీ దగ్గర ఓల్డ్ ఛార్జర్ ఏమైనా ఉంటే 20 వాట్స్ మీరు అదే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఛార్జర్ కూడా పర్చేజ్ చేయాలి. అండ్ మొబైల్ ఓవర్లుక్ చూసేద్దాం ఒకసారి. అండ్ ఐఫోన్ అంటే అందరికీ ఇష్టం, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ గ్లాస్ బాడీతో వస్తుంది మనకి ఐఫోన్, మనకి బ్యాక్ సైడ్ మొత్తం. అండ్ సైడ్ చూసినట్లయితే రీసైకిల్డ్ అల్యూమినియంతో మనకి ఈ బాడీ అనేది ఉంటుంది. అండ్ ఆ యాపిల్ లోగో చూడండి మీరు, గ్లాసీ. మనకి లేడీస్ అయితే వాళ్ళు మిర్రర్ను కూడా వాళ్ళు పాకెట్లో అయితే పెట్టుకునే అవసరం లేదు, మనకి ఒక మిర్రర్లా అయితే కనిపిస్తుంది చూడండి యాపిల్ సింబల్ యాజ్ ఇట్ ఈజ్. అసలు అవుట్లుక్ అసలు పట్టుకుంటే ఆ అందమే వేరు. యాపిల్లో చూస్తుంటే అదో రకమైన ఫీలింగ్ అయితే ఉంటుంది. యాపిల్ అంటే చెప్పాల్సిన పని లేదు అందరికీ. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో చూడండి, నాకు కింద కామెంట్లో తెలియపరచండి. అలాగే మీకు బ్యాక్ సైడ్ యాపిల్ సింబల్ చూడండి, గ్లాసే. సైడ్స్ చూసినట్లయితే మీకు పవర్ ఆన్ బటన్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్. అలాగే లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీలో ఎంతమందికి ఈ బటన్ అనేది ఎంతమందికి యాపిల్లో ఇష్టం అన్నది నాకు కింద కామెంట్ అయితే చేయండి, నాకు తెలుసుకోవాలని అయితే ఉంది. అలాగే సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది. ఒకసారి ఈ సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం. యాపిల్ అంటే యాజ్ ఇట్ ఈజ్ అయితే సింగిల్ సిమ్ అయితే తీసుకొని వస్తారు. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇండియా కాబట్టి సింగిల్ సిమ్ అయితే తీసుకొని వచ్చారు. అలాగే మనం సైడ్ చూసినట్లయితే మీకు కింద బాటంలో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది, లైట్నింగ్ ఛార్జింగ్ పోర్ట్. అండ్ రెండు సైడ్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా కనిపిస్తున్నాయి. టాప్లో అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్, టాప్లో అయితే ఎంటీ. ఒకసారి మొబైల్ని అయితే బూట్ చేద్దాం. ఇంకా బూట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను. ఫ్రెండ్స్, యాపిల్ హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. నాకైతే టచ్ అయినా కానీ డిస్ప్లే బ్రైట్నెస్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొబైల్ వాడితే ఇలాంటి మొబైలే వాడాలి. మీలో ఎంతమందికి ఇష్టమో యాపిల్ మొబైల్ అండ్ నాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. యాజ్ ఇట్ ఈజ్ యాపిల్ మీరు ఎప్పుడు ఎక్కువగా గేమ్స్ ఆడతారైతే మీకు యాపిల్ అయితే బాగా సూట్ అవుతుంది. మీరు 20-30 వేలు పెట్టి మొబైల్ కొనే బదులు ఇంకో 20 వేలు పెట్టుకొని 50 వేలు మంచి యాపిల్ మొబైల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీకు ఇందులో పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ అయితే అసలు ఈ పర్ఫార్మెన్స్ని ఎందులో కూడా మీరు ఎంత హై బడ్జెట్లో తీసుకున్నా కానీ ఈ పర్ఫార్మెన్స్ అనేది అసలు ఇవ్వలేదు. అండ్ ఇదైతే గట్టిగా అయితే చెప్పగలను ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ మీరు చూస్తుంటే, ఈ మొబైల్ మీరు యూజ్ చేస్తుంటే నాకు యాపిల్ ఐఫోన్ 13 నాకు కింద కామెంట్ అయితే చేయండి. యాజ్ ఇట్ ఈస్ నాకు మొబైల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. ఎవరైతే యాపిల్ 14కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి యాపిల్ 13 అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది ఇన్ మై ఒపీనియన్. అండ్ మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే యాపిల్ 14 కూడా కొనుక్కోవచ్చు. అండ్ మీ దగ్గర డబ్బులను బట్టి ఇది నా ఒపీనియన్. టోటల్గా ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని చేయడానికి నాకు మీ సపోర్ట్ కూడా కావాలి ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని ఒక లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.